ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. నీటి సంరక్షణకు గాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 6వ జాతీయ జల అవార్డులు జల్ సించాయ్ జన్ భాగీదారీ పురస్కారం లభించింది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కార్గో రవాణా కార్యకలాపాలను పునరుద్ధరించామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. వార్తల వివరాలు: పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రేపు ఢిల్లీ నుంచి బయలుదేరి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయి కుల్వంత్ సభ మందిరం చేరుకొని సత్యసాయి మహాసమాధి దర్శించుకుంటారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియం చేరుకొని అక్కడ జరిగే సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. తర్వాత తమిళనాడుకు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఉత్సవ ఏర్పాట్లపై సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్ మాట్లాడుతూ, 19వ తారీఖున మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రావడం అనేటువంటిది మేము అదృష్టంగానే భావిస్తున్నాం. వారి తర్వాత చాలా మంది కేబినెట్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు కూడా వస్తున్నారు. 22వ తారీఖున మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు రావడము, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆ రోజు పొద్దున్న స్పెషల్ ప్రోగ్రామ్గా శతాబ్ది మహోత్సవాల్లో మనం పాల్గొనాలని చెప్పి 22వ తారీఖున ఉదయం వారు ఇక్కడికి రావడం జరుగుతుంది. నీటి సంరక్షణకు చేసిన కృషికి గాను దేశంలోని వివిధ జిల్లాల అధికారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 6వ జాతీయ జల అవార్డులు జల్ సించాయ్ జన్ భాగీదారీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నీటి సంరక్షణకు అమలు చేసిన కార్యక్రమాలకు గాను పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 5,000కు పైగా భూగర్భ జలాల వనరులను సంరక్షించడంతో జిల్లా ఈ అవార్డుకు ఎంపికైంది. ప్రధానమంత్రి కిసాన్ అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేపు విడుదల చేయనున్నాయి. రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున జమ చేయనున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాలకు 7,000 రూపాయల చొప్పున 3,135 కోట్ల రూపాయలు జమ చేయనున్నామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు పాల్గొననున్నారు. నిధుల విడుదల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కార్గో రవాణా కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖ విమానాశ్రయంలో అంతర్జాతీయ ఎయిర్ కార్గో ఆపరేషన్స్ రీస్టార్ట్ ప్రోగ్రాంను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, విమానయాన పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన అంశాల్లో కార్గో సదుపాయాలు ఒకటని అన్నారు. విమానాశ్రయం కార్గో కార్యకలాపాలను ప్రారంభించడం ద్వారా విశాఖపట్నం నుండి అంతర్జాతీయ వాణిజ్య ఎగుమతులకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు జిల్లా జగన్నాథగుట్టలో నిర్మాణాలు పూర్తయిన టిడ్కో గృహాల పట్టాలను మంత్రి నిన్న లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇండస్ట్రియల్ జోన్ మీకు పనులు వేరే షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి పోయేదానికి అంటే ఒక మధ్యలో వాగు ఉన్నట్టుంది, అది అక్కడ బ్రిడ్జ్ ఏదైనా వస్తే పక్కనే మీకు ఇండస్ట్రియల్ జోన్ పోయేదానికి అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఉంటుంది. పనులు వచ్చేసేదానికి అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీస్ కి ఎన్నో పనులు ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ అవకాశం ఉంటుంది. మంచి లొకేషన్ లో ఉంది. సో యూటిలైజ్ చేసుకోండి. మేము మంచి పనులు చేసేదానికి ముందుకు వస్తున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈల ద్వారా
స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఎంఎస్ఎంఈల ద్వారా నూతనంగా ఏర్పాటైన 2 చిన్న తరహా పరిశ్రమలను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం ప్రసాదరావు మాట్లాడుతూ చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఔత్సాహికులైన వారు పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. వారిలో అర్హులైన వారికి ప్రభుత్వం రాయితీ కింద రుణాలను అందిస్తుందన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య అనుచరులు ఉన్నారని, ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నట్లు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహించినట్లు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంత్యోత్సవాల్లో భాగంగా రేపు నర్సరావుపేటలో ఐక్యతా మార్చ్ను నిర్వహించనున్నామని మై భారత్ ఉమ్మడి గుంటూరు జిల్లా ఉప సంచాలకులు డి కిరణ్మయి తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సర్దార్ అట్ 150 పేరుతో నిర్వహించే జిల్లా స్థాయి యూనిటీ మార్చ్ కార్యక్రమంపై ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ భారతావని ఒకే దేశంగా మార్చిన సర్దార్ పటేల్ నాయకత్వ ఆదర్శాలను యువత అనుసరించేలా ప్రేరేపించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అన్నారు. మేరా యువ భారత్ నేతృత్వంలో నిర్వహిస్తున్న యూనిటీ మార్చ్ కార్యక్రమంలో యువత, విద్యార్థులు పాల్గొనాలని ఆమె కోరుతూ సర్దార్ 150 జయంతి సందర్భంగా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా ఈ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా గౌరవనీయంగా అదేవిధంగా అధికారికంగా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున మన పలనాడు జిల్లాలో ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది అక్కడి నుంచి ర్యాలీ ఎస్ఎస్ఎన్ కాలేజీ నుంచి ప్రారంభమయ్యి శివుడి బొమ్మ సెంటర్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కాలేజీకి రావడం జరుగుతుంది. ఇది మార్చి యూనిటీ ర్యాలీగా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఈస్ట్ కోస్ట్ రైల్వే 20 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె పవన్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 08539 నంబరు కలిగిన విశాఖ కొల్లం వీక్లీ ఎక్స్ప్రెస్ ఈ రోజు నుంచి జనవరి 20వ తేదీ వరకు ప్రతి మంగళవారం ఉదయం 8 గంటల 20 నిమిషాలకు విశాఖలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం కొల్లాం చేరుకుంటుందని తెలిపారు. అలాగే 08540 నంబరు కలిగిన కొల్లాం విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్ రేపటి నుంచి జనవరి 21వ తేదీ వరకు ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటలకు కొల్లాంలో బయలుదేరి గురువారం రాత్రికి విశాఖపట్నం చేరుకుంటుందన్నారు. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్లోని దువ్వాడ, సామర్లకోట, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. నీటి సంరక్షణకు గాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 6వ జాతీయ జల అవార్డులు జల్ సించాయ్ జన్ భాగీదారీ పురస్కారం లభించింది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కార్గో రవాణా కార్యకలాపాలను పునరుద్ధరించామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.